అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ లో 4 ఓవర్లు మిగిలి ఉండగానే బెంగళూరు అద్భుత విజయం సాధించింది. అయితే బెంగళూరు గెలిచేందుకు 6 ఓవర్లలో 53 పరుగులు చేయాలి. కోహ్లీ 69 పరుగులతో, విల్ జాక్స్ 44 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇక్కడ సెంచరీ అయితే కోహ్లీదే అవుతుంది, లేదంటే లేదు. కానీ ఎవ్వరు ఊహించని విధంగా జాక్స్ 2 ఓవర్లో సెంచరీ పూర్తి చేశాడు. మోహిత్ శర్మ వేసిన 15 ఓవర్లో జాక్స్ 29 పరుగులు సాధించాడు. ఇక రషీద్ ఖాన్ వేసిన 16 ఓవర్లో తొలిబంతికే కోహ్లీ ఒక పరుగు తీసి జాక్స్ కు స్ట్రైక్ ఇచ్చాడు. ఇక వరుసగా జాక్స్ 28 పరుగులు పిండుకొని సంచలన శతకం సాధించి అబ్బురపరిచాడు. జాక్స్ 29 బంతుల్లో 44 పరుగులు చేయగా ఆ తర్వాత 12 బంతుల్లో ఏకంగా 56 పరుగులు సాధించి సెంచరీ మేలిరాయిని అందుకోవడం విశేషం. ఇక మ్యాచ్ అనంతరం తన ప్రదర్శనపై విల్ జాక్స్ స్పందించాడు. విరాట్ కోహ్లీతో కలిసి బ్యాటింగ్ చేయడం తాను ఎప్పటికీ మర్చిపోలేనని అన్నాడు. అయితే తాను ఇలా హిట్టింగ్ చేయడానికి అవతల క్రీజులో క్రికెట్ దిగ్గజం కోహ్లీ ఉండడమే ఇందుకు కారణమని, విరాట్ కోహ్లీ దూకుడైన ఆటతో తనపై ఒత్తిడి లేకుండా చేశాడని, అందుకే 15-16 ఓవర్లో అలా రెచ్చిపోయి బ్యాటింగ్ చేశానంటూ విల్ జాక్స్ పేర్కొన్నాడు. 31 బంతుల్లో 50 పరుగులు చేసిన జాక్స్ ఆ తర్వాత కేవలం 10 బంతుల్లోనే 100 పరుగుల మార్క్ అందుకొని అబ్బురపరిచాడు. ఇదే విషయంపై మ్యాచ్ అనంతరం విల్ జాక్స్ స్పందించాడు. నేను సెంచరీ చేయాలని అనుకోలేదు. అప్పటికే కోహ్లీ మ్యాచ్ ను సునాయాసం చేశాడు. నేను మ్యాచ్ ను త్వరగా ముగించేశాను అంతే అంటూ విల్ జాక్స్ పేర్కొన్నాడు.